భారతదేశంలో మనువాద సిద్ధాంతాలతో ప్రజలను వేల సంవత్సరాలు పాలించి కుల వ్యవస్థను క్రుకటేన వేలతో పికిలించిన మహోన్నత మానవతావాది సంఘ సంస్కర్త బాబాసాహెబ్ ఆశయాలు దేశంలో ఎన్నింటికీ కొనసాగుతూనే ఉంటాయని రికార్డు ఉపాధ్యాయులు అడ్వకేట్ జల సత్యనారాయణ తెలిపారు. కాకినాడ జిల్లా తుని వీరవారిపేట అంబేద్కర్ సంఘం వద్ద అంబేద్కర్ వాదులు దళిత సంఘాల ఆధ్వర్యంలో మన సాంస్కృతి దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ మనువాదులు కలిసి రాజ్యాంగ స్వరూపాన్ని మార్చడానికి చూస్తున్నారని, అంబేద్కర్ ఆశయవాదులు ఉన్నంత వరకు అది ఒక సాధ్యం కాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వం కులాలను మతాలను విడగొట్టి రాజకీయాలు చేస్తుందని, దీన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ గమనించి బ్రతుకుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివప్రకాష్, మాతా నాగార్జున, కొల్లబత్తుల దిలీప్, బోడపాటి సతీష్, నాని, బోడపాటి రామ్జీ, శ్రీనివాస్, రాజు, సత్యనారాయణ పాల్గొన్నారు. కేవలం దళితులే, అన్ని దళితుల మీద జరుగుతున్నాయి. చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇంకా చదువు తక్కువగా చదువులు ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు అనిపించారు రాజ్యాంగాన్ని. నాకేంటి అనుకున్నారా? రాబోయే రోజుల్లో అదే పరిస్థితి. అఫ్కోర్స్ అనుకోవచ్చు, మా తాత పోసెట్టుకున్నాడు, మా నాన్న ఇదే మాటలు చెప్తుంటాను. మా తాత చేసుకుంటే నీకు విలువలేని ప్యాంట్ ఎందుకు, విలువలేని షర్ట్ ఎందుకు? అసలు సమాజం నేను గుర్తించట్లే, తీసేస్తుంది రాబోయే రోజుల్లో. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలుగుగా ఉండాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. అంబేద్కర్ గురించి పిలిపిలిచిన జరే మీ సొంత పనులు మానండి. రోడ్డు మీదకి వచ్చి మన యొక్క నిరసన తెలియజేస్తేనే కానీ అది బయట వాళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ బీసీ సోదరులు ఉన్నారు, అది చాలా ద్రోహులని అంటాను నేను. ఎందుకంటే మొట్టమొదట రాజ్యాంగాన్ని రిజర్వేషన్ అనిపించింది వాళ్ళే. వాళ్ళు ఎంత ద్రోహులు అంటే అంత ద్రోహులు. అయితే మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు, మీకు వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వండి. అలాగే నేను చేస్తున్నాను. నేను త్వరలో వాళ్ళతో కూడా సంఘం కూడా ఏర్పాటు చేస్తున్నాను. నా ఫ్రెండ్స్ ఒక 5 ముఖ్యంగా ఉన్నారు. సాకల నుంచి ఉన్నాడు, అంటే అలా అనకూడదు, కానీ గలం నుంచి ఉన్నాడు, గవరా నుంచి ఉన్నాడు. మీలో చాలామంది తెలుసు ఆ ఫ్రెండ్స్ చేయటం. కొద్ది రోజుల్లో వాళ్ళతో నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాను నేను. కాబట్టి మీరు కూడా మీ బీసీ ఫ్రెండ్స్కి చెప్పండి, మరి నాయన మీరు సూదులేరా అని. నేను అప్పుడప్పుడు కోర్టులో కూడా లాయర్లతో మాట్లాడతాను, మీరు అంతా సూదులేరా అంటాను, నవ్వుతారు. అది కాపులు ఎక్కువ తుని బార్లో. మీరు అందరూ సూతులు అంటే తెలాలని అంటూ ఉంటారు. అలాగ ఉన్నమాట అని అంత సూతులేరు. ఒక బ్రాహ్మణ వైశ్య క్షత్రియ తప్ప అంత సూతులేదు. మీరు సూతులు అని చెప్పండి, నష్టం లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క జైభీములు. ఈ కార్యక్రమం మనకి దిగ్విజయంగా జరుపుడుకు సహోదరులందరూ వచ్చి కూడా చాలా మరి సంతోషపడుతున్నాము. నెక్స్ట్ కార్యక్రమం ఉంటే తాకితే అతను 4 కోర్సు వేయాలి. అర్థమవుతుందా? పూర్వ రోజుల్లో మనల్ని ఎవరైనా తాకితే 4 కోర్సు వేయాలట. 8-2-70 అంటే గ్రంథంలో పేజీ నెంబర్ అన్నమాట. అది బ్రాహ్మణ వాక్య శాస్త్రము వంటిది. బ్రాహ్మణుడు ఏం చెప్పినా ఉదాహరణ చెప్తున్నాను. ఒక దళిత పెళ్లి చేసుకుంటే ఆ స్త్రీ ఆ కాపునడితో 3 రోజులు గడపాలి. పర్సనల్ లైఫ్ సొసైటీకి మన పర్సనల్ లైఫ్ను కూడా అంకితం చేస్తుంది. అంటే నేను చాలాసార్లు మాట్లాడాను, అమ్మాయి ఏంటమ్మంటే లేదు అంటే నేను తప్పనిసరిగా సొసైటీ సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పిందంటే, ఇటువంటి అమ్మాయిలు గ్రామానికి ఒక తయారైతే ముందు దళితులు బాగుంటాం. ఈరోజు దళిత చైతన్యము ముందుకు రాలేదంటే దళిత స్త్రీల యొక్క కనపడితే మనము మన యొక్క పిల్లల్ని కానీ మరి భార్యను కానీ అట్లీస్ట్ ఈ చైతన్యం చెప్పినట్లయితే ఎప్పుడో ఈ భారతదేశంలో దళిత చైతన్యం అంబేద్కర్ రాసించిన ఆలోచన ఈ యొక్క మెసేజ్ మరోసారి నెక్స్ట్ మను అని రాసిన దానికి దగ్ధం చేశాడు. దానికోసం మనం ఈరోజు చేసుకుంటున్నాం. మరి యావత్ దేశం కూడా చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు ఇది. కానీ నేడు ఒక కులానికి ఒక మతానికి సంబంధించినగా ఈరోజు మాట్లాడి తీరు పెట్టమని చూస్తున్నాం. నిన్న కాకుండా పార్లమెంట్లో జరిగిన తీరు చూసి మరి రాష్ట్రం కాదు దేశాలు కూడా, అన్ని దేశాలు కూడా మరి మన వైపు చూస్తున్నాయి. ఇది కేవలం ఏంటంటే ఒక దళితులకే అంకితంలో చూస్తున్నాం. యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మనస్ఫూర్తిని దహనం చేయాలి. ఇటువంటి దివాసాలు అన్నీ కూడా చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కేవలం క్రిస్మస్ న్యూ ఇయర్ గుర్తుపెట్టుకుంటాం తప్పించి
మనం ఇటువంటి రోజులు గుర్తుపెట్టుకోకపోతే భవిష్యత్ కాలంలో రాజ్యాంగం కనుమరేగే పరిస్థితి ఉంది. కాబట్టి మన పిల్లలందరూ కూడా భవిష్యత్తు కొరకు రాజ్యాంగం రక్షించుకోవాల్సిందిగా మన పూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చౌక్ మినిస్టర్ రెండమ్మాయి సమరా అంటే వాళ్ళ పేర్లు కూడా అంబేద్కర్ దానికి సంబంధించి ఉంటుంది. తను హాస్టల్లో పనిచేస్తుంది, ఇంజనీరింగ్ కూడా చేసింది. తను ఒక మంచి నిర్ణయం తీసుకుంది, సమాజాన్ని నేను సర్వీస్ చేస్తానని. మంచి మంచి సంబంధాలు వచ్చినా పక్కన పెడుతుంది. జైవే అసలు నాకు ఈ కాస్ట్ ఇవన్నీ అసలు అంబేద్కర్ గారు రాశారు ఇంత మాత్రమే తెలుసు నాకు. చదువుకొని పెరిగి పెద్ద అయ్యేసరికి అంటే సొసైటీలో రియాలిటీ ఎలా ఉంటుంది, అసలు దళితుల్ని ఎలా ట్రీట్ చేస్తారు, విమెన్ ఎలా ట్రీట్ చేస్తారు, ప్రాక్టికల్గా మనం ఫేస్ చేసేంత వరకు మనకి అవేర్నెస్ రాదు. అండ్ ఆల్సో చాలా మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అసలు అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు తెలియకపోవడానికి రీజన్ అవేర్నెస్ లేదు. ఫస్ట్ థింగ్, ఈ స్వాతంత్రం వచ్చేసింది, ఓట్ హక్కు వచ్చింది, విమెన్ అందరూ చదువుకుంటున్నారు, జాబ్ చేస్తారంటే ఇది చాలా నార్మల్ థింగ్. కానీ ఎంత సాక్రిఫైస్ చేసి, ఎంతమందితో ఫైట్ చేసి, మాటలు అనిపించుకొని, ఫ్యామిలీ త్యాగం చేసి అన్నీ చేస్తే కానీ నేను ఈరోజు రోడ్డు మీద వచ్చి ఒక అమ్మాయిని ఇంతమంది జెంట్స్ ఉన్న మధ్యలో నేను నించున్నాను అంటే, వంటగదిలో నుంచి బయటకు వచ్చాను అంటే కేవలం అంబేద్కర్ గారు ఇచ్చిన ఇది. అసలు ఆయన చేసిన సాక్రిఫైసెస్ కానీ మనం దేవుడు 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 అని చెప్పి ఈరోజు క్రిస్మస్ చాలా మంది చర్చ్కి వెళ్ళిపోయి ఉంటారు. హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లిమ్స్ అయినా ఎవరైనా చెప్పేది ఒకటే, దేవుడు ఒకటి చెప్తాడు, అది మీరు అనుసరిస్తే, అది మీరు ఫాలో అయితే, మీరు ఒబీడియంట్గా ఉంటే దేవుడు వరాలు ఇస్తాడు అని. నేను పుడతానో లేదో కూడా తెలియదు. భారతదేశంలో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో కూడా తెలియని రోజుల్లో అడగకుండానే వరాలు ఇచ్చేసి, అడగకుండానే అసలు వీళ్ళకి చదువుకోవాల్సిన అవసరం ఉందా, చదువుకోవాలని ఆశ ఉందా అని కూడా లేకుండా ఫస్ట్ ఆయన స్వేచ్ఛ అయితే కల్పించారు. మీరు వంటగదిలో నుంచి రండమ్మా, వస్తేనే మీరు అసలు మనస్ఫూర్తి నేను 2 రోజుల క్రితం చదివితే నాకు అనిపించింది, ఆడది తను తాను కాపాడుకోలేదు కనుక ప్రతి బయటకు వస్తే సొసైటీ మంచిగా లేదు కాబట్టి ఆడవాళ్ళు బయటకు రాకపోవడం ఉత్తమం. అంటే ఎంత చాకచక్యంగా, ఇది మీ శ్రేయస్సు కోసమే చెప్తున్నామమ్మా, మీరు చదువుకోవద్దు, మీరు ఇంట్లో ఉండండి, మీరు ఆడవాళ్ళు ధనంతో బంగారంతో సమానం అని ఎంత మంచిగా చెప్పి, మీరు ఇంట్లో ఉంటేనే మీకు మంచిది అని చెప్పి బయటికి రానివ్వకుండా, ఆ రోజు 1927లో అంబేద్కర్ గారికి తగలబెట్టినప్పుడు చెప్పిన మాట ఒకటే, ఆడవాళ్ళు చదువుకోవాలి. కావాలని వీళ్ళు అంటే ఒక పశువుని, ఒక క్యాటిల్ని, ఒక ధనాన్ని, ఒక వస్తువుని అమ్మినట్టు కన్యాదానం అన్నట్టుకన్నా గొప్పదానం అని చెప్పి రాసి పెట్టారు ఇక్కడ. ఏంటంటే నువ్వు నీ ఇంట్లో పనిచేసి ఒక వస్తువుని తీసుకెళ్లి వేరే ఇంట్లో ఇస్తే నీకు పుణ్యం దొరుకుతుంది. ఆడవాళ్ళు మేము మనుషులు అని ఫస్ట్ టైం గుర్తించింది. మాకు చదువు కావాలి, మాకు ఉద్యోగం కావాలి, మాకు తెలివితేటలు ఉన్నాయి అని గుర్తించింది అంబేద్కర్ గారు. ఈరోజు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అని చెప్పి సిటీస్లో జాబ్స్ చేస్తున్నాం, మాకు ఈక్వల్ పే కావాలి, మాకు ఓటు హక్కు కావాలి అన్న మాకు అంత ఆలోచన కూడా లేదు ఆ రోజుల్లో. కానీ మాకు ఆశనిచ్చింది, మమ్మల్ని మనుషులుగా గుర్తించింది, అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం అని గుర్తించింది అంబేద్కర్ గారే. మనం ఇప్పుడు మమ్మీ నాకు చెప్తున్నారు ఇక్కడ వీరవాపేటలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ అని. మీరు కాన్స్టిట్యూషన్ చదివినా, పాలిటీ చదివినా, అన్నీ చదివితే ఈయన దళితుల నాయకుడు, దళితుల దేవుడు మాత్రమే కాదు, అందరికీ, సమాజంలో ఉన్న అందరికీ, ముస్లింలకి అందరికీ సమానంగా ఈక్వాలిటీ కోసం ఫైట్ చేశారని మనకి తెలుస్తుంది, మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి. నేను ఓన్లీ ఒక చిన్న సజెషన్ ఉంది, మనకి అవేర్నెస్ ఉంది, మనం అందరం ఇక్కడ కూడుకున్నాం. మీరు పక్కన వీధి వాళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు మీ చర్చ్కి వెళ్ళిన ఫ్రెండ్స్కి కానీ, లేదంటే వేరే హిందువులకు కానీ, అందరికీ ఎంతో కొంత చెప్తే ఇప్పుడు కాకపోతే తర్వాత అది యూజ్ అవుతుంది. మా డాడీ నాకు చెప్తూ వస్తే ఎందుకు అస్తమాట అంబేద్కర్ గారు అంటారు అనుకున్నాను. కానీ ఈ రోజున నాకు అదే